దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 12th January 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. కొలొషియన్స్ చాప్టర్ 3 and verse 24. ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేం చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఏమి చేసినను ప్రభు కొరకు చేస్తున్నామని చేయాలి. మనము ఎవరికి దాసులం అంటండి? క్రీస్తుకు, అభిషేకానికి. సో యూ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ యూ డూ, యూ షుడ్ డూ ఇట్ ఫర్ ద లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు నిమిత్తమే, మనుషుల్ని సంతోషపరచడం గురించి కాదు, మనుషుల వల్ల పొందే ప్రతిఫలం గురించి కాదు. దేవుడు మనకు స్వాస్యాన్ని ప్రతిఫలంగా ఇస్తున్నాడు. God is giving us inheritance as a reward. So whatever you do, you have to do it in the name of the Lord and for the Lord. దేవుని కొరకు, దేవుని పేరట మనం చేయాలి. Let me read this in English. Colossians chapter 3 and verse 24. Knowing that of the Lord he shall receive the reward of inheritance, for he serve the Lord Jesus Christ. Because you're going to receive a reward. Whatever you do, do it unto the Lord. దేవుని కొరకే మనం చేయాలి. జాగ్రత్తగా గమనించాలండి. మనము స్వప్రయోజనాన్ని మానుకొని రాజ్య సంబంధమైన వారుగా మనము చేయాలి. డూ లైక్ ద కింగ్డమ్ పీపుల్. డోంట్ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ డూ ఇట్ ఫర్ ద కింగ్డమ్. మనము దాని కొరకే పిలువబడ్డాము. దాని కొరకే మనము యాజకులుగా చేయబడ్డాము. రాజులైన యాజకులమై ఉన్నాం. దేని కొరకండి? దేవుణ్ణి సేవించట కొరకు. కనుక మనం ఏమి చేసినను ప్రభు నిమిత్తమే మనము చేయాలి. हिंदी में पढ़ेंगे कोलोसियों का पत्र, उसमें 3रा अध्याय और 24 वचन पढ़ रहे हैं. कोलोसियंस चैप्टर 3 और वर्स 24 में ऐसा लिखा रहेगा कि अब जो भी करते हैं परमेश्वर से आप एक प्रतिफल, एक स्वास्थ्य पा रहे हैं. इसलिए अब जो भी करते हैं प्रभु के निमित्त करो, प्रभु के लिए करो. अपने लिए नहीं, सिर्फ प्रभु के लिए. कुछ भी करो. ఏమి చేసినా, నువ్వు ప్రార్థన చేస్తున్నా దేవుని నిమిత్తం, చర్చ్కి వెళ్తున్నా దేవుని నిమిత్తము, ఒకరికి సహాయం చేస్తున్నా దేవునికి చేసినట్టు చేయి. యు షుడ్ డూ ఇట్ యాజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ అంటు ద లార్డ్. ఎందుకంటే మనము క్రీస్తుకు దాసులమై ఉన్నాము. You serve Lord Jesus Christ. So you have to always be doing anything under the Lordship of Jesus Christ. మనం ఏమి చేసినాను యేసు ప్రభు వారికి ప్రభుత్వం కిందే మనం చేయాలి. దాని కొరకే మనం పిలువబడ్డాము. మనం సొంతంగా చేయటకు, సొంత నిర్ణయాలు తీసుకుంటకు మనము పిలువబడలేదు. ప్రార్థన చేసుకుందామండి. లేకపోతే మనము స్వాస్యాన్ని పొందుకోలేము. నిత్య జీవము స్వాస్యంగా ఇవ్వబడ్డది. పరిశుద్ధాత్మ మనకు స్వాస్యముగా ఇవ్వబడ్డది. And you want to get into this inheritance, do it all for the Lord. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రములు. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రములు నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో దీవించడానికి స్తోత్రములు. బిజినెస్ చేసిన వారు బిజినెస్లో మీ సహాయం కొరకు స్తోత్రములు. చదువుకుంటున్న వారు చదువంతట్లో మీ తోడు దయచేయండి.
ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి, మీ దయా కిరీటం ధరింపచేసి, మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు పరిచయను దీవించండి. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరు నాయన తండ్రి, ఏమి చేసినాను ప్రభు కొరకై చేయుటకు కృప దయచేయండి నాయన. మేము రాజ్య సంబంధమైన బిడ్డలుగా మేము జీవించుటకు కృప దయచేయమని, మేము క్షమించిన, ప్రేమించిన, దయ చూపించిన, కరుణించిన ప్రభు కొరకే మేము చేయాలి తండ్రి. సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమన్నట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారం మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగకి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.